నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. మనతో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చల్లా నరసింహారెడ్డి గారు. నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మా ఇజం టీవీ ఛానల్ తరఫున మీరు తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు పదవి బాధ్యత స్వీకరించిన సందర్భంగా మా ఇజం టీవీ ఛానల్ తరఫున మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇప్పుడు మేము ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో ఒక రకమైన కొన్ని చర్చలు ప్రజలు నడుస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని మేము కొన్ని అడగాలనుకుంటున్నాం. మీ ద్వారా ఈ సమాధానం ప్రజలు చేరవేయాలని మా ఇజం టీవీ ఛానల్ తరఫున మేము అడుగుతున్నాం. అయితే మొన్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు కదా. అయితే అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి వెనక కారణం టికెట్ మీకు ఇవ్వకపోవడం వల్లనే అని అనుకుంటున్నారా, లేకపోతే అంటే మీకు టికెట్ ఇచ్చుంటే గెలుపు సాధ్యమయ్యి ఉండేదా? కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఓటమి కారణాలకు అనేక పలు రకాల విధానాలు ఉన్నాయి. సరే, లోకల్ అమ్మాకి ఇస్తే కొద్దిగా మెరుగుపడేదేమో అనేది కూడా ఉన్నది, గెలవచ్చు కూడా అవకాశాలు ఉంటాయి. కానీ ఒక విధంగా చూస్తే సిటీ అర్బన్ ప్రాంతము చుట్టూ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. మహేశ్వరం కూడా అదే ఆలోచనలో ఉన్నది, కానీ ప్రత్యేకంగా టికెట్ వీళ్ళకి వస్తే కాకపోతే కొద్దిగా మెరుగు అయితే ఉంటుంది. గెలవడానికి లోకల్ ఉన్నాం కాబట్టి మేము ఇష్యూ అదే చెప్పినాం. ఏమని ముందు నుంచి కూడా సబితాంద్ర రెడ్డి గారు నాన్ లోకల్ మాకు టికెట్ ఇవ్వాలి అని అన్నాం. సరే, వాళ్ళు కూడా మళ్ళా నాన్ లోకల్కే ఇచ్చారు. దాంట్లో కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. అయితే ఇప్పుడు బీజేపీ అక్కడ ఓటు శాతం పెంచుకుందాం. అయితే ఇప్పుడు అక్కడ ప్రధానంగా మీతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించారు. అయితే ఈ టికెట్ రాకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలుపుకు సహకరించలేదు, అంటే ఓటు చీల్చే ప్రయత్నం చేశారని కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇందులో నిజం ఎంత వరకు ఉందంటారు? నేను అందుకే చెప్తున్నా కదా, సిటీ సరౌండింగ్ అర్బన్ ఏరియాలో ఉన్నా కానీ సిటీలు ఉన్నాయి, కానీ అర్బన్ ప్రాంతం చుట్టూ ఉన్నాయన్నిటి కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచింది చెప్పండి? చెవలే గెలవలే, మా రాజేంద్ర గెలవలే, షేర్లింగంపల్లి గెలవలే, ఉప్పల్ గెలవలే. ఏమన్నా గెలిచినాయంటే మాది ఓడిపోయింది, 4 గెలిచింది, ఇది ఓడిపోయింది అని అంటే మనం ఆ ప్రభావం ఉందనుకోవచ్చు. మహేశ్వరం నియోజకవర్గంలో మీరు టికెట్ త్యాగం చేశారు. ఆ గుర్తింపుకి అనుగుణంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవితోటి మీరు సంతృప్తిగా ఉన్నారు? రాజకీయ నాయకుడు అన్నట్టు పదవులు ఏది వచ్చినా దాన్ని ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో ఉండాలి. ఆ పదవి ఇచ్చినది పదవి నాకు ఆర్గనైజేషన్లో పనిచేసిన నిజంగా కాంగ్రెస్ పార్టీ నేను 35 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా కాబట్టి గౌరవించి నాకు పదవి ఇవ్వడం అట్లా హ్యాపీ. నేను కూడా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏదైతే సంక్షేమాలు కోరుకుంటారో ఆ సంక్షేమాలు చేయడానికి నాకు ఇచ్చారు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఇప్పుడు మీ రాజకీయ నేపథ్యం చూస్తుంటే 1984 నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్యూసీ విభాగం కానీ, యూత్ కాంగ్రెస్ లో కానీ, స్టేట్ బాడీలో కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. అలాగే ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రతిసారి మీరు విజయం సాధిస్తారు. ఇంతటి మీకు ప్రజాబలం ఉన్న ఒక లీడర్ గా మీకు ఒక మంచి పేరు ఉంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ మీ అభ్యర్థిత్వాన్ని ఆ టైంలో ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయింది? ప్రధానంగా ఏ కారణం అయి ఉండొచ్చు? మీరు నిన్న అన్నది వాస్తవాల విషయాలు. నేను ఓటమి లేని నాయకుడిని. నేతో కొంతమంది ఎంపీటీసీలను కూడా గెలిపించడం జరుగుతుంది, కార్పొరేటర్లను కూడా గెలిపించుకున్నాను. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఆ సమయంలో ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు హైకమాండ్ నిర్ణయాన్ని మనం చిరస్థాయించాలనే ఆలోచనే తప్ప వాళ్ళు ఎందుకు అనేది వాళ్ళు ఏ కోణం నుంచి కొన్ని ఆలోచనలతో వారికి ఇవ్వడం జరిగింది. గతంలో సబితా ఇంద్రారెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారు. ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఆమె రాకను అడ్డుకుంటున్న వాళ్ళు ప్రధానంగా మీ పేరు కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో రావాలని ఎవరితో చర్చలు చేస్తున్నట్టు ఏమైనా సమాచారం కానీ మీకేమైనా ఉందా? అట్లా జనరల్ గా ఆమె చర్చ చేస్తున్నట్టయితే మాకు సమాచారం అయితే లేదు. కాకపోతే హైకమాండ్ ఢిల్లీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు ఏ విధమైన నిర్ణయాలతో పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు మేమందరం కూడా వెల్కమ్ చెప్పాల్సింది. సరే, విభేదాలు ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండే మధ్యలో పోయింది, కానీ వాళ్ళ హైకమాండ్ నిర్ణయానికి మేము వద్దు అని అనలేము. పార్టీలో వస్తే పని చేయాల్సిందే. ప్రధానంగా మీ పేరు కూడా అంటే వ్యతిరేకిస్తున్నట్టు
వినిపిస్తుంది. నేను వ్యతిరేకించడం అనేది నేను ఎప్పుడు కూడా ఏ నాయకులను కూడా వ్యతిరేకించాలి. ఇప్పుడు మొన్న కేఎల్ఆర్ గారు కూడా వస్తే కూడా వ్యతిరేకించలేదు. ఫస్ట్ మేమే ఎలక్షన్లో పనిచేసినాం. ఆమె వస్తే కూడా వ్యతిరేకత అనేది ఉండాలి. మా ఉనికి మాకున్న వెయిట్ మాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఇవాళ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉన్నా, ఇంకా నేను ఆమెను వ్యతిరేకించాల్సిన నాకే ఇక్కడ ఉద్యోగం దొరికింది కదా, ఇంకా ఆమెను ఎందుకు వ్యతిరేకిస్తాను నేను? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే పట్టుబట్టి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు తిరిగి ఆమె అంటే సపోర్ట్ చేస్తారా, అంటే కలిసి పనిచేసే అవకాశం? ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వస్తా పనిచేస్తా అంటే ఫస్ట్ హైకమాండ్ అయితే గౌరవిస్తాం. ఏదేమన్నా రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి లేని విధానం చెప్తారు. మళ్ళీ మేము కూడా లోకల్లా మా వెంబడి ఉన్న నాయకులు, మా వెంబడి ఉన్న కార్యకర్తలు వాళ్ళ అభిమానాన్ని కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటాయి కదా, వారితో కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వ్యతిరేకత అనేది కాదు, వారితో కూడా మనం సంప్రదించకుండా నా ఓన్ డిసిషన్తో ఆమె వస్తే నేను వెల్కమ్ చెప్తా, లేకుంటే ఆమె వస్తే నేను స్వాగతిస్తానే పద్ధతిగా హైకమాండ్ని గౌరవిస్తాం. కింద ఉన్న నాయకులను, కింద ఉన్న ప్రాంతంలో లీడర్లను కూడా మనం గౌరవించుకోవాల్సిందే కదా. మనం ఒకటి ఒక వస్తువు తెచ్చుకోవాలనుకున్నప్పుడు, ఒక దగ్గర పోవాలని అనుకున్నా మనం నలుగురితో సంప్రదిస్తాం కదా. వారు వస్తువులు అన్నప్పుడు హైకమాండ్ డిసిషన్. ఏమన్నా మేము అందరూ వ్యతిరేకించినప్పుడు వాళ్ళతో కూడా మేము సంప్రదించి వాళ్ళ మూమెంట్ ఏందో ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే సబితా ఇంద్రారెడ్డి గారు ప్రధానంగా కాంగ్రెస్ మీద ఒక ఆరోపణ ఏం చేస్తుందంటే, అంటే ఎన్నికల ముందు మహేశ్వరం నియోజకవర్గం కోసం అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ ఒక 200 చిల్లర కోట్లు మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం కేటాయించుకున్నాం, శాంక్షన్ చేయించుకున్నాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహేశ్వరం అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైతే విడుదల చేశారో ఆ ఫండ్స్ అన్ని ఆపేసి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పదే పదే ఆరోపిస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది అనుకోవచ్చా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, అభివృద్ధిని ఎవరు అడ్డుకునేది లేదు, అందరికీ సమన్వయ న్యాయమే ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు శాంక్షన్ అయింది? ఎలక్షన్స్ రేపు ఉందనగా శాంక్షన్ అయిందా? ఎలక్షన్స్ నెల రోజులు ఉంది అన్నప్పుడు శాంక్షన్ అయిందా? ఎలక్షన్స్ 6 నెలల ముందు ఉన్నప్పుడు శాంక్షన్ అయిందా? వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు 6 నెలల ముందు శాంక్షన్ అయినప్పుడు 6 నెలలు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఈ 3 నెలల గవర్నమెంట్ 7 నెలల 3 నెలలు 4 నెలలు అయితే ఎలక్షన్ కోడే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అడ్డుకుంటుంది? ఇప్పుడు మీరు ఆ నిధులు మంజూరు చేయట్లేదని కూడా పదే పదే అదే ఆరోపిస్తుంది. ఇప్పుడు మీరు చేయొచ్చు కదా మరి. కాంగ్రెస్ పార్టీ నా సొంత కాన్స్టిట్యూన్సీ అండి, నేను ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాము. ఆమె ఇప్పుడు ప్రజా పరిపాలనలో అందరూ ఉంటారు. ఒక రోజు వాళ్ళు ఉంటారు అధికారంలో, ఒక రోజు మేము ఉంటాము. ఎమ్మెల్యే ఉన్నంత మొత్తం నేను నా ప్రాంతము, నేను చైర్మన్ అయినా నేను డెవలప్మెంట్ చేసుకోవాల్సిందే కదా. నిధులు వారు ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు శాంక్షన్ అవుతుంది, ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు పని నడుస్తుంది. అంతేగాని ఆ పని వాళ్ళు శాంక్షన్ చేశారని చెప్పి ఎమ్మెల్యే గారు చాపుకుంటే ఎవరికి నష్టం అవుతుంది? మన లోకల్ ప్రాంతానికి నష్టం అవుతుంది కదా. అయితే మీకు ఇప్పుడు ఈ TUFIDC ఈ చైర్మన్ గా మీకు పదవి వచ్చింది, నామినేటెడ్ పోస్ట్ మీకు కట్టబెట్టారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీకు ఈ పదవి వైఎస్ఆర్ జయంతి రోజే మీకు కట్టబెట్టడానికి ఏమన్నా కారణం ఉందా? అంటే అది ఏమన్నా గిఫ్ట్ గా భావించవచ్చా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఒక మంచి సభ్యులు ఉన్న లీడర్, నాయకత్వం వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలను తను కంటిరెప్పలాగా చూసుకుంటూ అలాంటి జన్మదినోత్సవం నాడు కాంగ్రెస్ నాయకులకు ఒక మంచి శుభసూచకం ఇవ్వాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి. కష్టపడ్డ కార్యకర్తలకు అందరూ కూడా ఫలితం ఉంది అని చెప్పి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మంచి ఆలోచనతో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఇవ్వడం. ఇది ఏదైతే ఉందో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ గత 2014 నుంచి 23 వరకు పరిశీలిస్తే ఆ గతంలో ఉన్న ప్రభుత్వం దాదాపుగా 4739 కోట్లు కేటాయించినట్టు పలు అభివృద్ధి పథకాలకు కేటాయించినట్టు ఆ అభివృద్ధి మీకు కనిపించింది అంటారా ఈ 10 ఏళ్లలో? అభివృద్ధి కనిపించింది అంటే మున్సిపాలిటీస్ చాలా ఉన్నాయి, వాళ్ళు తెచ్చిన నిధులు తక్కువ ఉన్నాయి. ఎక్కడ సరిపోతాయి ఆ నిధులు? ఏడగన పడతాయి చెప్పండి. ఇప్పుడు మా పెద్ద సీఎం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చి మాకు 7 నెలలు కూడా కాలేదు, అందులో 4 నెలలు ఎలక్షన్ కోడ్ 3 నెలలు ఉండే. ఇప్పటికి 2 సార్లు రివ్యూ తీసుకోవడం జరిగింది అర్బన్ డెవలప్మెంట్ ప్రాసెస్. అంటే ఒక విజన్తో పోతాం, డెవలప్మెంట్ అంతా చెయ్యాలి, మున్సిపాలిటీలను కూడా బాగా డెవలప్ చేయాలంటే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో మీ పార్టీ ఉంది, ఇప్పుడు మీరు TUFIDC చైర్మన్ గా మీరున్నారు. సో ఇప్పుడు ఈ పట్టణాల అభివృద్ధి కానీ, ఇక్కడ నగర ప్రజల వాళ్ళ పురోగతి డెవలప్ చేయడానికి కానీ
ప్రత్యేకంగా మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? తప్పకుండా అండి. నేను గ్రామీణ ప్రాంతంలో నేను ఉప సర్పంచ్గా జడ్పీటీస్గా చేసిన కాబట్టి మంచి అవగాహన ఉంది ప్రజలకు. ఆ ప్రాంతంలో ఏ విధంగా డెవలప్ చేస్తే మూమెంట్ అవుతుంది అనేది తప్పకుండా నేను నిధులు ఇటు రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ తప్పకుండా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్యులతో మాకు తప్పకుండా వాళ్ళతో మాట్లాడి నిధులు ఎక్కువ పెంచడానికి ప్రయత్నం చేస్తాం, డెవలప్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అయితే గత ప్రభుత్వంలో చూస్తే ఈ కార్పొరేషన్ పరిధి నుంచి చూస్తే వాళ్ళు దాదాపు 4,500 కోట్లు రిలీజ్ చేశారు, అభివృద్ధి పనులు చేశారు. అయితే కొన్ని పర్టికులర్గా వాళ్ళు సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ నిజామాబాద్ కానీ సూర్యాపేట కానీ అంటే మా మంత్రుల ప్రదేశాల్లో ఆ ప్లేస్లలో భారీగా బడ్జెట్ కేటాయింపు చేసి భూగర్భ డ్రైనేజీలు కానీ మంచినీటి వనరులు కానీ ఇలాంటివి అక్కడ చేశారు. అయితే ఇప్పుడు పర్టికులర్ గా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే మీరు ఈ చైర్మన్ గా ఉన్నారు, మీ మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో గ్రేటర్ పరిధిలో కొన్ని పట్టణ ప్రాంతాలలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఈ ముంపు ప్రాంతాలు చెరువు ముంపు ప్రాంతాలు కావచ్చు, మంచినీటి ఇవి కావచ్చు, ఈ నాల లైన్స్ కావచ్చు, లేఅవుట్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కనుక మీరు ప్రత్యేకంగా ఏమైనా చొరవ చూపించి కొత్త ప్రణాళికతోటి మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే గతంలో బీఆర్ఎస్ ఎస్ఎన్డిపి నాల వల్ల కొంచెం ఒక సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. దాన్ని మీరు కొనసాగింపుగా మీరు మరికొన్ని ప్రత్యేక ప్రణాళికతో ఏమైనా ముందుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో. ఏ ప్రభుత్వాలు ఉన్నా అభివృద్ధి మన ప్రాంతంలో అవుతుంది. అభివృద్ధి దాన్ని కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా దానికి కావాల్సిన ఏమన్నా డబ్బులు నిధులు ఎక్కువ కావాలంటే కూడా పెట్టడానికి ఆశ. మీ సొంత నియోజకవర్గం కనుక మీరు కొంచెం ఎక్కువ నిధులు కేటాయించి వీటికి సాధ్యమే కదండి. ఎవరికైనా స్వార్థం ఉంటుంది కదా. నాది అన్నప్పుడు ఇంత స్వార్థం ఉంటుంది కదా. ఇట్లా మా ఇష్టం కాన్షియస్ అన్నప్పుడు నాకు ఉంటుంది, ఆలోచన ఉంటుంది కదా. ఈ 6 గ్యారంటీల అమలు విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఒక భిన్నమైన చర్చ అయితే వస్తుంది. ఏంటంటే ఈ 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని మాత్రం ప్రధానం. ఎందుకు వెనుకడుగు చేస్తుంది ఈ 6 గ్యారంటీల అమలు? అంటే దాదాపు 7 నెలలు అయింది. 7 నెలల్లో ఈ అమలు విషయంలో మాత్రం కొంచెం వెనుకడుగు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ జాప్యం ఎందుకు జరుగుతుందంట? పత్రికా సోదరులకు తెలుసు, ఇంటెలెక్చువల్ తెలుసు, మేధావులకు తెలుసు, ప్రతిదీ కూడా తెలుసు. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. అభివృద్ధి శూన్యం. డబుల్ బెడ్రూమ్ లేదు, ఫీజు రింబర్స్మెంట్ లేదు, కేజీ టు పీజీ విద్య లేదు, ఆరోగ్య భద్రత లేదు, ఇంటికో ఉద్యోగం అన్న లేదు. అప్పులు టోటల్గా అప్పులు చేసిపోయాడు. కొన్ని చిన్న చిన్న అప్పులు చేసిపోయాడు. ఆ అప్పులు ఇంట్రెస్ట్ కట్టాలి. ఇప్పుడు మేమైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములు కూడా మూవ్మెంట్ చేయాలి. మాకు ఎంత నిబద్ధత, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రివర్యులకు ఎంత నిబద్ధత ఉంటే, ఎంత ఆలోచన విధానాలు ఉంటే అటు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఆర్టీసీ బస్ మహిళలకు ఫ్రీ ఇవ్వడం జరిగింది, గ్యాస్ ఇవ్వడం జరిగింది, కరెంటు యూనిట్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఇవ్వడం జరిగింది, రైతు బంధు కూడా వేయడం జరిగింది, ఇవాళ రైతు రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు తెలుసు. మన 35,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్సీలు కూడా దాన్ని కూడా మీరు చూస్తారు. ఎంత యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తారు. ప్రతి మంత్రి రివ్యూ తీసుకుంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే టోటల్గా రివ్యూలు తీసుకుంటాడు. ఎక్కడ ఏం జరుగుతుంది, 1-2 సార్లు ఏమవుతుంది, ఏం బడ్జెట్ పెట్టాలి, ఎట్లా మూవ్మెంట్ చేద్దాం, ఎట్లా ఇన్కమ్ సోర్స్ వేస్తాం, ఇటు డెవలప్మెంట్ చేయాలి, ఆర్థిక విధానాన్ని పెంచుకోవాలి, మళ్ళీ అప్పుడు కట్టాలి. ఈ 3 వీటిని సతమతమైతే కూడా మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక నిర్ణయంతో డెవలప్ చేయాలన్న ఆలోచనతో తెలంగాణను ఒక మోడల్గా మీరు చూసారు. తెలంగాణను ఒక మోడల్గా చేయాలంటే ప్రత్యేకంగా చెప్తున్నాం. రింగ్ రోడ్ లోపల అంతా కూడా జిహెచ్ఎంసీ చేయడము, ఒక హబ్బు తయారు చేయాలి అంటే. మరి గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు అభివృద్ధి ఏమీ లేదు. ఎంతసేపు ఈ మధ్యకాలంలో టీవీల కాడికి వచ్చి జనాల నుండి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు వాళ్ళే కదా, మొన్నటిదాకా ఉద్యోగాలు ఇవ్వనాలు వాళ్ళే, లీకులు చేసింది, పేపర్ లీకులు చేసింది వాళ్ళే. డబుల్ బెడ్రూమ్లో ఇక్కడ వరకు ఏడియాలి. ఎన్నోసార్లు చెప్పారు మేము 2,000 కట్టాం 2,000 కట్టినాం అంటే మా అప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడిగా ఉండి రండి మీరు ఎక్కడ కట్టరు నేను చూస్తా అంటే ఎక్కడ వీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఎంతమంది రైతులు ఇబ్బంది పడరో మీకు తెలుసు. ఉద్యోగాలు యువకులు ఎంతమంది చనిపోయారో తెలుసు. ఇవాళ అవి దాన్ని వాళ్ళు మెంటల్ గా వాళ్ళు దాన్నే గ్రైడ్ లైన్ తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ మూవ్మెంట్ చేస్తారు. కానీ సామాన్యమైన ప్రజల విషయానికి వస్తాయి అంటే చిన్న చిన్న కొన్ని విషయాలు. ఇప్పుడు రేషన్ కార్డులు లేనిదే ఈ స్కీమ్లు కొన్ని రావట్లేదు అనమాట. అంటే ఫస్ట్ అసలు రేషన్ కార్డు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ ప్రక్రియ. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా అండి,
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే ఐటీ మీదనే టిఆర్ఎస్ ప్రభుత్వం అంతా నడిపింది. కార్డు లేదు వాళ్ళకు, దాన్నే ఎంకబెట్టి ముందు పెట్టి రాసి దాన్నే కార్డు వాడారు. మా ప్రభుత్వం వచ్చిన స్మాల్ కార్డ్ అంటే అని చెప్పి మూవ్మెంట్ చేస్తుంది. వచ్చి 7 నెలలు, ఇప్పుడు ఆయన 5 ఏళ్లకు గెలిచింది, ఎలక్షన్ గెలిచిన తర్వాత సెకండ్ టర్మ్ ఎలక్షన్ లో పోయినప్పుడు నేను చిన్న పాపను నడవలేను, నాకు ఒక 5 ఏళ్ళు నాకు టైం పెట్టినా నాకు 10 ఏళ్ళు ఇస్తే నేను చేయగలుగుతా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పి రెండోసారి గెలవడం జరిగింది. రెండోసారి కూడా నేను చేసిండు మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఈ ఔటర్ పరిధిలో కొన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయాలనే ఒక ప్రక్రియ అంటే నడుస్తుంది, ఒక చర్చ అయితే నడుస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో కలిపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బాడంపేట కావచ్చు, మీర్పేట కావచ్చు, మేడ్చల్, జవహర్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, కలిపే అవకాశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు, వాళ్ళు మంత్రివర్గం కూడా డిసిజన్ తీసుకుంటారు. వాళ్ళంతా నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలు ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే నిర్ణయం తప్పకుండా తీసుకుంటారు. రాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే గతంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని ఏదైతే విమర్శించారో ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పదే పదే కేసీఆర్ ని వలస ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే వాళ్ళని రాళ్లతో కొట్టాలని కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంత వ్యవహరిస్తుంది. ఎమ్మెల్సీలను కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా ఉన్న నాయకులను కానీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. ఈ ఓవర్లోడ్ తోటే బీఆర్ఎస్ పార్టీ పతనమైంది. మళ్ళీ తిరిగి ఇదే కాంగ్రెస్ పార్టీకి జరుగుతుందని ఎందుకు గుర్తించలేకపోతారు? మేము నిబద్ధతతో మాకు ఇచ్చిన సీట్లతో మేము ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మేము ఎలక్షన్లో గెలిచి 1 నెల రోజులు కూడా కాలేదు, 2 నెలలు కూడా కాలేదు, మేము ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ఎమ్మెల్యేలు మేము తీసుకుంటాము అని చెప్పి పదే పదే చెప్తున్నారు. కేటీఆర్ చెప్తుండు, హరీష్ రావు చెప్తుండు, కేసీఆర్ చెప్తున్నారు, వాళ్ళ మంత్రులు కూడా చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ప్రభుత్వం కూలిపోతాడు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అట్లాంటి ప్రభుత్వాన్ని ప్రజలకు ఒక రాంగ్ గైడ్ లైన్స్ ఇస్తారు. వీళ్ళు ప్రభుత్వం పడిపోతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం పడిపోతుంది కనుకనే ఈ ఫిరాయింపులు కాదు, ఇప్పుడు ఫిరాయింపులు కాదు, ఫిరాయింపులు వాళ్ళు అందరూ కూడా 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఉండి మేము చేయాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి, ప్రజాస్వామ్యానికి ప్రతిసారి ఎలక్షన్ కూలీ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఈ పార్టీలోకి వస్తే బాగుంటుంది అన్నప్పుడు మేము కూడా వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాం. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, కొత్తగా ఏం జరుగుతలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నో రాష్ట్రాలలో చేస్తుంది. ఇలా మమ్మలను నిర్దోషిగా చూపడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళందరూ కూడా అదే చేస్తారు కదా. అయితే మొన్న జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటమికి ప్రధాన కారణం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని కాంగ్రెస్ పార్టీలో చేసుకుని అభ్యర్థిగా ప్రకటించడమే అని ఒక చర్చ నడుస్తుంది. అది ఒక విషయం ఉండొచ్చు, కానీ పూర్తి ప్రధానమైన విషయం అయితే కాదు అది. ఎందుకనంటే సిటీలో అర్బన్ ప్రాంతంలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సిటీ దగ్గర ఉన్న కల్చర్ అంతా కూడా కొంచెం హిందూ మతం అనే ఆలోచనతో బీజేపీకి మొగ్గు చూపెట్టారు. మరి అదే గ్రామీణ ప్రాంతాలలో లేదు. హైదరాబాదు సరౌండింగ్ అంతా ఆ విధంగా ఆలోచనలో వచ్చారు. కొంచెం మోడీ గారు కూడా ఏమన్నా నాకు 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయంటే ఆటోమేటిక్గా ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది, అరే బీజేపీ గెలుస్తా సెంట్రల్లా అనే ఆలోచనతో మంత్రి అయితే ఇక్కడ ఏదైనా ప్రభుత్వం వస్తే ఉన్నాయనుకోండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ లోపం వల్లనో, టికెట్లు ఇచ్చడం లోపంలోనో, లేక ఇంకేదో లోపంలో ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, గ్రేటర్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. అంటే దీనికి ప్రధానంగా కారణం అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుల మధ్యలో కోఆర్డినేషన్ సరిగా లేకపోవడమా, లేకపోతే ఇక్కడ బీజేపీ పార్టీ బలంగా డెవలప్ అవ్వడమా, ఏ కారణాలు ఉంటాయి? బీజేపీ బలంగా ఏం లేదండి. ఇప్పుడు ఈ అర్బన్ ఏరియాలో అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ బలంగా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్కీమ్స్ పెట్టిందో అర్బన్ ప్రాంతానికి తక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు 200 కరెంట్ యూనిట్ కానీ, లేకపోతే ఆర్టీసీ మన గ్యాస్ కానివ్వండి, ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా హైదరాబాద్లో తక్కువ ఉపయోగపడతాయి. ఏమన్నా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడతాయి అంటే వాళ్ళు కొద్దిగా అట్లా కూడా ఓటర్స్ ఆలోచించారు. అరే మనకు ప్రభుత్వం నుంచి ఏం నిధు వ్యవస్థ లేవు కదా. ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఏదైనా వాళ్ళు మాట్లాడే అంటే భావస్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి నియోజకవర్గంలో ఒకరిద్దరు నాయకులు కంపల్సరీ పోటాపోటీగా ఎవరి దారిన వాళ్ళు నడుస్తుంటాయి కార్యక్రమాలు. కానీ
ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి మహేశ్వర నియోజకవర్గం పరిధి తీసుకుంటే ఇప్పుడు ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా పార్టీలో పనిచేస్తారా, లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకొని మళ్ళీ గతంలో లెక్కనే ఉంటారా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మహేశ్వర నియోజకవర్గం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ ఎట్లా కొట్లాడుకున్నా ఎలక్షన్లు వచ్చేటక్కల్లా టికెట్ ఎవరికి ఇచ్చినా యూనిటీగా పనిచేస్తారు. ఎంత ప్రజాస్వామ్యం, ప్రజా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఫ్రీగా చెప్పుకోగలుగుతాం. అదే ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ చెప్పుకోలేరు వాళ్ళు. మేము కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉంటే ఢిల్లీ దాకా చెప్పుకుంటాం, రాష్ట్ర పిసిసికి చెప్పుకుంటాం. మేము పోయి ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళ దగ్గర పోయి, లీడర్ల దగ్గర పోయి నాయకత్వంలో చెప్పుకుంటాం. మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినా మేము అంతా యూనిటీగా ఉంటాం, ఒకటే దగ్గరకు వచ్చి పనిచేస్తాం. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అదే పాలసీలో నడుస్తుంది. ఇప్పుడు మీరు ఢిల్లీ దానికంటే ఒక క్వశ్చన్ వచ్చింది. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ ని ఎప్పుడు ఒకటి విమర్శిస్తారు, ఫామ్ హౌస్ సీఎం, ఫామ్ హౌస్ కే పరితం, ఫామ్ హౌస్ నుంచే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్తారు. అంటే నెలల సగంలో ఢిల్లీ పర్యటనలే ఉంటాయి. ఇక్కడ ఈయన ఢిల్లీ సీఎం ఇక్కడ కాదు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తుంటారు. మీరు చూస్తున్నారు బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు అంటే మాకు వింగ్ ఏడు ఉంటుంది, మాది ఢిల్లీలో ఉంటుంది. మాకు ఈ ప్రాంతీయ పార్టీకి ఏడు ఉంటుంది, వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళే ఉంటారు. మేము కొన్ని విషయాలలో తీసుకెళ్ళి చెప్పాల్సి వస్తుంది, కానీ సమయాన్ని మొత్తం ఏమి ఇవ్వము. అంత సమయాన్ని ఇచ్చేది ఉంటే ఇన్ని స్కీములు వచ్చేటి, ఇంత డబ్బులు మేము మూవ్మెంట్ చేసేటోళ్ళం కాదు. అన్ని నేషనల్ పార్టీలకు కంపల్సరీ ఢిల్లీ పోవాల్సింది ఎవరైనా. మీ విలువైన సమయాన్ని మా నూతనంగా ప్రారంభించిన మా ఈజిప్ట్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ కల్పించినందుకు మా ఛానల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు సాధించాలని మా ఛానల్ మీకు కూడా మేము ధన్యవాదాలు చేస్తాం మీ టీవీ వారికి. ఎందుకంటే ప్రజా సంక్షేమంలో ప్రజల దగ్గర ఉండి మీరు ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో చెప్పే విధంగా మీ టీవీ ద్వారా మంచిని గుర్తిస్తారు. మీరు మంచితోనే మీరు ముందుకెళ్ళి ఏదైతే నిక్కసిగా నిజాన్ని నిక్కసిగా చెప్పే మీ టీవీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం.